ఆదిలాబాద్ జిల్లాలో కడెం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించాక బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో బ్రహ్మాండంగా ఒక 60-70 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు లోయర్ పెనుగంగ ప్రాజెక్టు. ఎటువంటి లిఫ్ట్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఒకసారి ప్రాజెక్టు కడితే తరతరాల పాటు నీళ్లు వచ్చే ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తామని కమిట్మెంట్ ఉన్నా అక్కడ చేస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినారు శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా చెల్లిస్తలేదు కాబట్టి మేము కట్టలేకపోతున్నాం ఈ ప్రాజెక్టు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు అనేక మంది ముఖ్యమంత్రులతోని అసెంబ్లీలో కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, అనేక బహిరంగ సభలలో కావచ్చు, కట్టాలే, ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలే, లోయర్ పెనుగంగ నిజామాబాద్ జిల్లా లెండి కాలువలు పూర్తి చేయాలని చెప్పి నేనే స్వయంగా వాదించిన. కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉండే, ఎవ్వడు కూడా పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి కూడా చెవిన పెట్టలే, ఎప్పుడు చెవినే పెట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా లోయర్ పెనుగంగ ప్రాజెక్టు నీళ్లు తీసుకొని రావాలని చెప్పి నేను ఇటీవల ముంబై వెళ్ళినప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి నేను అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఫైనల్ ఒప్పందం చేసుకొని ఈరోజు జైనత్, బేలా, తాంసి మండలాలలో నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టును శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే మీకు ఆ ఫలితాలన్నీ రాబోతా ఉన్నాయి. మీ అనుభవంలోకి లోయర్ పెనుగంగ ప్రాజెక్టు వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో కట్టినటువంటి ప్రాజెక్టు జిల్లాలో అనేక వాగులున్నాయి. కాగజ్ నగర్ నుంచి మొదలుకుంటే బాసర ఉన్నటువంటి ముదోలు వరకు బ్రహ్మాండమైనటువంటి జిల్లాలో వాగులు ఉన్నాయి, చాలా వాగులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో కట్టినటువంటి ప్రాజెక్టు కొన్ని కట్టినారు. శుద్ధవాగు ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ అని, బట్టి బాగాని కట్టినారు. ప్రాజెక్టు కడితే కాలువలు ఉండయి, కాలువలు తవ్వితే ప్రాజెక్టు ఉండదు. అది ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టుల యొక్క పరిస్థితి. ఈరోజు మళ్ళా అదే పరిస్థితి మేము చేయదలుచుకోలేదు. 600 అయినా సరే కేసీఆర్ బతికున్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అటువంటి డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టడానికి ఆస్కారం లేదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదివరకు చేసినటువంటి వాటిని మొత్తం సరిదిద్ది, చక్కదిద్ది, కొత్తగా రావాల్సిన వాటిని కూడా పటిష్టంగా బ్రహ్మాండంగా తయారు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంతకుముందు జెండా చూపించిన సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలివి లేదు, సంకుచితమైన మనసుతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. మాకు తెలిసిందే మిడిమిడి జ్ఞానంతో, తెలివి లేక గోవర్ధన్ అనే ఒక పిచ్చివాడు నుండి జిల్లాలు, వాడు రోజుకో పేపర్లో రోజుకో కథ రాస్తూ ఉంటాడు. దమ్ముంటే వచ్చి మాట్లాడచ్చు కదా, నన్ను ఎవరైనా సరే కలవచ్చు కదా, చెప్పచ్చు కదా. ఆ తెలివి లేదు. తెలివి లేకపోగా ఈ విధంగా పత్రికలలో పిచ్చి పిచ్చి వ్యాసాలు రాయడం, ప్రజలలో అపోహలు కల్పించడం, తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును అట్నే ఉంచానట. ప్రాణహిత ప్రాజెక్టు అట్లే ఉంచితే నీకేమొస్తుంది గోవర్ధన్ నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడతావా? ఏ ప్రజాకోర్టులో మాట్లాడతావు? ఎక్కడ మాట్లాడతావు? మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తూర్పు ఆదిలాబాద్ జిల్లా ఏం చేసినాడు రాజశేఖర రెడ్డి? మన కొంప ఉంచే కార్యక్రమం చేసినాడు. మహారాష్ట్రతోని ప్రతి దగ్గర తెలంగాణ ప్రాజెక్టు కట్టడం అంటే ఏం చేసినారు? సమైక్య పాలనలో ఆంధ్ర వాళ్ళు ఎక్కడనో కాడ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ పుట్టియాలి, అంతర్రాష్ట్ర వివాదం పెట్టాలి. అసలు చేసిన ఒప్పందం ఏంది? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 120 టీఎంసీలు కేటాయించినమని చేసిన ఘనకార్యం ఏంటంటే 9,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు జేబులు వేసుకొని పోయినారు కమిషన్లు తీసుకొని. ఎందుకంటే నీళ్లు వచ్చే ప్రాజెక్టు కాదు అది, నీళ్లు తెచ్చే రూపకల్పన కాదు. ఎక్కడ దాకైతే చేవెళ్ళ, ఎక్కడ ప్రాణహిత, ఎక్కడ చేవెళ్ళ, 600 కిలోమీటర్ల దూరం. ఇట్లాంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఒకటి ఉంది నల్గొండ జిల్లాలో, 40 ఏళ్ళైంది, ఇయ్యాలటి కూడా పూర్తయ్యే దిక్కులేదు. భూమిలో మిషన్ని దొరగొట్టినారు టన్నల్ తవ్వటానికని, దాన్ని ఇప్పుడు తీయలేం, బయటికి కాంట్రాక్ట్ మానుకోలేం. వాడిని నేను చెయ్యంటే వానికి అడ్వాన్సులు చేయాలి, పని చేయించుకోవాల్సినటువంటి దుస్థితిలో పరిస్థితి ఉన్నది.
ఈ ప్రాజెక్టును కూడా అట్లే కాంప్లికేట్ చేయడానికి నీళ్లు వచ్చే ఉపాయం లేకుండా సింగరేణి గన్ల గుండా రిజర్వ్ ఫారెస్ట్ గుండా అంటే ముందర పడద్దు నీళ్లు రావద్దు అటువంటి పద్ధతిలో మహారాష్ట్రతో అగ్రిమెంట్ కాకుండానే వివాదం పెట్టినారు. మహారాష్ట్రలో భూములు మునిగేటట్టు పెట్టినారు. భూములు మునిగే అవసరం లేనే లేదు. వాస్తవానికి నేను ముంబై వెళ్ళినా ఈ ప్రాజెక్ట్ సంగతి ఏందని పోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడే బ్రహ్మాండంగా ఆయన ఉత్తరాలు రాసినారు మహారాష్ట్ర ముఖ్యమంత్రులు. మీరు మా ఒప్పందం పూర్తి కాకుండానే మీరు పనులు మొదలుపెట్టినరు, కాంట్రాక్టులు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తారు, మీకు ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అవుతుంది, ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఆ ముఖ్యమంత్రి వాడిన కరెక్ట్ మాట. మీరు చేసే